వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో సండే అవుటింగ్ అయితే నేను మా కొలీగ్స్తో వెళ్ళానండి. సో ఆ వీడియో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. సో నేను సండే అవుటింగ్ మా ఫ్రెండ్స్తో అయితే బయటకు వచ్చానండి. సో ఎక్కడికి అనుకుంటున్నారా? సో డిఎస్ఎల్ మాల్ ఉప్పల్లో ఉందండి, అక్కడికైతే వచ్చాము. సో ఒక స్పాట్ అనుకుని. సో ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా? సో మూవీకి అయితే వచ్చేసాము. సో ఈ లోపు ఇంకో ఫ్రెండ్ వచ్చేలోపు మేము ఇలా చిన్నగా అయితే విండో షాపింగ్ అయితే చేసేసామండి. సో ఇంకా తనైతే వచ్చేసింది. వచ్చిన తర్వాత మేము 4th ఫ్లోర్లో ఉన్న సినీపోలీస్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈలోపు మేము ఏ మూవీకి వచ్చామో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉందండి. సో ఇంకా అక్కడ ఆగి చాక్లెట్ ఫౌంటైన్ తినేసి ఇంకా మూవీకి అయితే వచ్చేసాం. మూవీ కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో ఏ మూవీ అనుకుంటున్నారా? సో అమరన్కి అయితే వచ్చామండి. సో అసలు ఎంత హార్ట్ టచింగ్ మూవీ అంటే నేను చాలా చాలా కనెక్ట్ అయ్యానండి. లిటరల్గా అయితే ఏడ్ చేశాను నేను ఈ మూవీలో అయితే. సో నిజంగా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఆర్మీ ఫ్యామిలీస్ సో చాలా ట్రబుల్స్ ఉంటాయి, బట్ మన కోసం సో సాక్రిఫైస్ చేస్తున్నారు కదా. నిజంగా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళందరికీ. సో ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇలా గేమ్ జోన్కి అయితే వచ్చేసామండి, కిడ్స్ గేమ్ జోన్. సో ఇక్కడ మా కొలీగ్ వాళ్ళ బాబునైతే తీసుకొచ్చారు. సో ఇంకా వాళ్ళ బాబుని ఆడిపించడానికైతే ఇలా మేము కిడ్ జోన్కి అయితే వచ్చామండి. సో తన ఆడుతుంటే మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో మా ఇంటి దగ్గర ఒక మాల్ ఉందండి. సో తనకి మాకు సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది ఎంఆర్ మాల్. సో అక్కడ అన్ని గేమ్స్ అయితే ఉండవు, కిడ్స్ జోన్ ఉంటుంది కానీ ఎక్కువ గేమ్స్ ఉండవు. సో ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయండి. కిడ్స్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మా కొలీగ్ వాళ్ళ బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. వాడైతే మ్యాక్స్ గేమ్స్ అన్నీ కవర్ చేశాడు. సో అంటే వాడు ఆడగలిగిన గేమ్స్ అన్నీ కూడా కవర్ చేశాడు. మేము ఆల్మోస్ట్ అక్కడ 45 minutes వరకు అక్కడే ఉన్నాము. సో బాగా ఎంజాయ్ చేసాము. తన ఎంజాయ్ చేస్తే మేము కూడా ఎంజాయ్ చేసామండి. సో పిల్లలు ఆడుకుంటా ఉంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇంకా అలా మొత్తం అయితే గేమ్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ మేము కూడా ఆడామండి కొన్ని గేమ్స్. సో ఇక్కడ చాలా చాలా ఉన్నాయండి. అంటే బౌలింగ్, అలానే చాలా గేమ్స్ ఉన్నాయి అసలు. అంటే కొంచెం పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ లాగా కూడా ఉన్నాయి కొన్ని. ఇంక ఇలా అయితే మేము కొన్ని సెల్ఫీస్ అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మేమైతే గేమ్స్ ఆడుతున్నామండి. సో ఇక్కడ నుంచి బాల్ అయితే త్రో చేయాలి. సో మనం అలా ఆడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో మనం చిన్నప్పుడు అంటే ఆడుకున్నామా లేదా అది పక్కన పెట్టిన, పిల్లలతో పాటు మనం ఆడుకుంటా ఎంజాయ్మెంటే వేరు కదా. సో ఎలా అయినా మనకి ఒక రోజు అంటూ స్పెండ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మా బాబునైతే మిస్ అయ్యాను. అదైతే చాలా అనిపించింది నేను అక్కడ ఉన్నంతసేపు. ఎందుకంటే మా బాబుని ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న ఎంఆర్ మాల్కి అయితే తీసుకొచ్చేదాన్ని. సో మా బాబుని అయితే మిస్ అయ్యానండి. సో ఇంకా ఆబ్వియస్గా ఇక్కడ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. సో ఫుడ్ కోర్ట్లో ఆబ్వియస్గా ఇక్కడ కేఎఫ్సీ అయితే తీసుకున్నాం మేము. సో ఇంకా కేఎఫ్సీ తినేసి అలా మాట్లాడుకుంటూ ఇంకా మేమైతే వెళ్ళిపోదాం అనుకునే దగ్గరలో ఇక్కడ క్యాండీ అయితే ఉందండి. సో కిడ్స్ క్యాండీ. సో ఇక్కడ కాయిన్ వేస్తే క్యాండీ వస్తుంది అనుకున్నాం, కానీ కాదు, 99 rupees పే చేసామండి. సో ఇక్కడ క్యాండీ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో బాగుందండి, అది ఆటోమేటిక్ అండి. సో ఇంకా అంతా అదే ప్రిపేర్ చేస్తుంది స్టెప్ బై స్టెప్. చాలా బాగా అనిపించింది. సో అందుకే మొత్తం వీడియో అంతా క్యాప్చర్ చేశాను. సో మీరు మీ పిల్లలతో వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే, వాళ్ళు ఆడుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో అంటే అవుటింగ్ అని అనుకుంటాను ఎప్పటి నుంచో, బట్ వెళ్ళట్లేదు. సో ఎలా అయినా సరే ఈ సండే వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి మేమైతే అవుటింగ్కి వెళ్ళామండి. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ క్యాండీ కూడా ప్రిపేర్ అయిపోయింది.
సో మనం చిన్నప్పుడు పీచ్ మిఠాయి అంటాం కదా, సో ఇది ఇక్కడ ఇలా కిడ్స్ క్యాండీ అని పెట్టారు. 99 రూపీస్ తీసుకున్నారండి. మన చిన్నప్పుడు అయితే ఇది 10 రూపీస్ ఎంత ఉండేది అంతే. సో ఇంకా ఆబ్వియస్గా మాల్స్ అంటే అలానే ఉంటాయి కదా. సో ఇంక ఇక్కడ ఇలా విండో షాపింగ్ అయితే వచ్చేసాము. ఇంకా ఇలా ఫైనల్గా ఫొటోస్ అయితే దిగేసామండి. దిగేసి మొత్తం మేము 6:37 అయిపోతుంది. సో ఇంకా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాం. నేను చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఇంకెందుకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.